హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పాలసీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో 5 పాలసీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 5 పాలసీస్ అనేది ఏపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో మెన్షన్ చేశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే పాలసీస్ అన్ని ఇక్కడ క్విక్గా చూద్దాం. సో ఫస్ట్లో మనకు 1958 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వెంటనే సైంటిఫిక్ టెంపర్ అనే దాన్ని పెంచడం కోసం సైన్స్ అనే దాని గురించి మనకి అవేర్నెస్తో పాటు ఇంట్రెస్ట్ అనేది యంగ్ మైండ్స్లో ఇన్కల్కేట్ చేసి సైన్స్ ద్వారా మనం అంటే మనకు అప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి సైన్స్ పాలసీ అనేది మనకి ఎప్పుడు 1958లో సైన్స్ పాలసీ రెజల్యూషన్ SPR అంటాం, దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి 1980s మనకి నెక్స్ట్ టెక్నాలజీ పాలసీ అనమాట. టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ అనేది 1983లో ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత 2003లో సైన్స్ ఇక్కడ టెక్నాలజీ రెండింటిని బ్లెండ్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003లో ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి తోడుగా ఇన్నోవేషన్ అనేది యాడ్ చేసి 2013లో ఇంకొక పాలసీ తీసుకొచ్చారు. దీని తర్వాత మనకి 2020లో ఒక డ్రాఫ్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది, రైట్? అది డ్రాఫ్ట్ పాలసీ. సో ఇవన్నీ 5 పాలసీస్ కూడా ఏపీఎస్సీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఒక్కొక్క పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాలసీ ఏంటి? సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ 1958. సో మనకి 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ పవర్టీ, హంగర్. కానీ ఆ టైంలో ఎక్కువ మ్యాజిక్ని నమ్మేవాళ్ళు లాజిక్ కంటే, అంటే సూపర్ స్టిషన్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అని అంటే నాట్ ఓన్లీ డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్కి సైన్స్ కూడా తోడవ్వాలి అనే రీజన్కి మనకి సైంటిఫిక్ టెంపర్ అనేది ప్రమోట్ చేయాలి అని చెప్పి అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆయనకి ఎవరు హెల్ప్ చేశారు? మనకి ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అని అంటాం కదా, PC మహల్నోబిస్ గారు. ఆయన కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేయడం, అలా మనకి సైంటిఫిక్ టెంపర్ అనేది, అంటే సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి, మనకు జనరల్గా దాని పట్ల ఆకర్షణ కలిగే విధంగా సైన్స్ని ప్రమోట్ చేయడం, దాంట్లో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి ఈ పాలసీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి SPR అనేది జవహర్లాల్ నెహ్రూ గారు స్పియర్ హెడ్ చేయడం జరిగింది. మరి ఈ పాలసీ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం, రైట్? సో నర్చరింగ్ సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ ఆర్ సైంటిఫిక్ టెంపర్. సో సైంటిఫిక్ టెంపర్ పెంచడం, అలానే SNT అనేది కంట్రీ యొక్క సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుందని గుర్తు చేస్తుంది. దెన్ ఫీచర్స్ ఏంటి? కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఎంటర్ప్రైజ్ అండ్ ఆల్సో అప్లైడ్ సైన్స్ రీసెర్చ్ ఇన్ కెపాసిటీ బిల్డింగ్. సో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కెపాసిటీ బిల్డింగ్ అంటే ఇన్స్టిట్యూషన్స్ని ప్రమోట్ చేసి కొత్త ఆవిష్కరణలు ఫైండ్ అవుట్ చేసే విధంగా, అండ్ ఆపర్చునిటీస్ అనేది సైంటిఫిక్ యాక్టివిటీకి ఉండే విధంగా, న్యూ నాలెడ్జ్ అనేది డిసిమినేట్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేశారు. సో ఇంపాక్ట్ ఏంటి? మనకి కొత్త సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కానీ ఉన్న ఆర్గనైజేషన్స్ని మనం ఇంకా సజెషన్స్ స్ట్రెంథెన్ చేయడం కానీ జరిగింది. అలానే కొత్తగా మనకి R&Dకి సంబంధించిన ఫౌండేషన్ అనేది కూడా ఈ పాలసీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. మనకి ఫౌండేషన్ ఫర్ సైంటిఫిక్ మైండ్ సెట్. సో అప్పటి వరకు ఉన్న మూఢనమ్మకాలు కానీ, లేకపోతే మనకి ఏవైతే ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉండి ల్యాక్ ఆఫ్ సైన్స్ ఆర్ సైంటిఫిక్ టెంపర్ ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి పాలసీ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. దాని తర్వాత ఏంటి? ఇది నెహ్రూస్ లీడర్షిప్లో కంట్రీ యొక్క సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆర్ డెవలప్మెంట్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ అని పాలసీ గుర్తు చేసుకోవడం. దాని తర్వాత మనకి ఇంటిగ్రేషన్ విత్ ఎకనామిక్ ప్లానింగ్. సో మనకి ఎకనామిక్ ప్లానింగ్ అనగానే PC మహల్నోబిస్ గారు గుర్తొస్తారు. సో PC మహల్నోబిస్ గారు ఏం మనకి ఇంటిగ్రేట్ చేయాలని ట్రై చేశారు? ప్లానింగ్ అనేది సైన్స్తో పాటు, సైన్స్ డెవలప్మెంట్ కానీ సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్తో పాటు మనకు ఉంటే కనుక కంట్రీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ అవుతుందని దీన్ని ఐడెంటిఫై చేయడం. అలానే కొత్తగా సైంటిస్ట్ని డెవలప్ చేయాలి మన కంట్రీలో, అంటే బ్రెయిన్ అనేది అవ్వకుండా మన ఓన్ కంట్రీలోనే మన సైంటిస్ట్ మనం డెవలప్ చేసుకోవాలి. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం, అండ్ మనకి క్రియేటివ్ టాలెంట్ అనే దాన్ని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ పాలసీ యొక్క మెయిన్ ఫీచర్స్ అనమాట. సో ఒకసారి చూస్తే కనుక మనకి ఫీచర్స్ ఏంటి? ఇక్కడ ఎక్కువ టెక్నాలజీ కంటే సైన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే సో ఫస్ట్ సైన్స్ అనేది ఉండాలి. సైన్స్ అంటే ఏంటి? మనం ఏదైతే థియరిటికల్గా నేర్చుకుంటామో దాన్ని సైన్స్ అంటాం. సో సైన్స్ మనం నేర్చుకున్న తర్వాత, మనకు తెలిసిన తర్వాతనే మనం దాన్ని అప్లై చేస్తే దాని నుంచి వచ్చే ఆవిష్కరణ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని టెక్నాలజీ అంటాం. సో అసలు సైన్స్ అనే దానికి బేసిక్ ఫౌండేషన్ ఉంటేనే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. అందుకని ఈ ఫస్ట్ పాలసీ కాబట్టి దీని మీద సైన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటి? R&Dకి సంబంధించి. సో మనం కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తేనే
చేస్తేనే కొత్త కొత్త వాటిని ఎంకరేజ్ చేయగలం. దానికోసం ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్స్లో అంటే ఐఐటీస్లో కానీ అలాంటి వాటిల్లో R&D వాటిని ప్రమోట్ చేయడం కూడా ఈ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. మరి ఆల్రెడీ మనకి అప్పటికి CSR ఉంది. CSR అంటే ఏంటి, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దీనికి జనరల్గా హెడ్గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం ఉమెన్ DG అవ్వడం జరిగింది, డైరెక్టర్ జనరల్ అవ్వడం జరిగింది. ఆవిడ ఎవరు అనేది తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో మనకి CSR అనేది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లాంటివి ఎంకరేజ్ చేయడం, ఆల్రెడీ ఉన్న వాటిని స్ట్రెంథన్ చేస్తూ ఎంకరేజ్ చేయడం కూడా ఈ పాలసీ యొక్క కీ ఆబ్జెక్టివ్స్, రైట్. దెన్ రోల్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. సో ఇండస్ట్రియలైజేషన్ అవుతూ ఉన్నప్పుడే మనకి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇండస్ట్రియలైజేషన్ రోల్ ఏంటి, కంట్రీలో సైన్స్ ఆర్ సైంటిఫిక్ టెంపర్ పెంచడానికి అనేది గుర్తు చేస్తూనే మనకి సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, సో సైన్స్ అండ్ టెక్నాలజీని స్ట్రెంథన్ చేస్తే దానివల్ల మనకు ఉండే సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఇలాంటివన్నీ కూడా ఈ పాలసీ మనకి ఫీచర్స్గా హైలైట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మెయిన్గా మనకి ఇంపాక్ట్ ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ వచ్చింది అని అంటే ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. సో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఒక బేస్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత CSR లాంటి ఆర్గనైజేషన్స్ ఇంకా స్ట్రెంథన్ అయ్యాయి. దాంతోపాటు మనకు సైంటిఫిక్ టెంపర్ అనేది కూడా సిటిజన్స్లో కానీ మన పీపుల్స్లో కానీ పెరిగింది. తర్వాత ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది చాలా చాలా మేజర్ అవుట్కమ్గా చెప్పొచ్చు. ఎందుకంటే 1958లో పాలసీ వచ్చిన తర్వాత మనకు ఆ టైంలో సిచ్యువేషన్ చూస్తే కనుక ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ అనేది లేదు. మనం ఆ టైంలో ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ కూడా చేసుకునే వాళ్ళం US నుంచి. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం బయటకు రావాలి అన్నప్పుడు హై ఈల్డ్ వెరైటీస్ కానీ ఇరిగేషన్లో కొత్త కొత్త టెక్నిక్స్ కానీ చాలా హెల్ప్ చేశాయి. సో వీటన్నిటికి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, మనం సైన్స్ పాలసీ రెజల్యూషన్ 1958 ఏదైతే ఉందో అది చాలా క్రిటికల్గా హెల్ప్ చేసింది. దెన్ నెక్స్ట్ ఇక ఛాలెంజెస్ ఏంటి అంటే మనకి సైన్స్ని మాత్రమే హైలైట్ చేసి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయడం అనేది కూడా ఒక మెయిన్ ఛాలెంజ్. దాని తర్వాత ఏంటి, ఎక్కువగా సైన్స్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి అప్లైడ్ సైన్సెస్ మీద తక్కువ ఎంఫసైజ్ చేయడం కూడా అంత డిజైర్డ్ రిజల్ట్ రాకపోవడానికి రీజన్ అయింది. నెక్స్ట్ పాలసీ ఏంటి, టెక్నాలజీ పాలసీ రెజల్యూషన్ ఆర్ స్టేట్మెంట్ 1983. సో మరి ఇక్కడ మనకి మేజర్ చేంజ్ ఏంటి, ఫస్ట్ పాలసీలో ఏం చేసాం మనం, కంట్రీ కొత్తగా ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అయింది కాబట్టి సైన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. సెకండ్ పాలసీకి వచ్చేసరికి ఆల్రెడీ సైన్స్ అనేది కొంచెం పెంచాము, సైంటిఫిక్ టెంపర్ పెంచాము కాబట్టి దాని నుంచి అవుట్కమ్స్ రావాలి అని అంటే టెక్నాలజీని అభివృద్ధి చేయాలి అని సెకండ్ పాలసీ ఫోకస్ చేయడం జరిగింది. సో మోటివేషన్ చూస్తే కనుక మనకి ఇక్కడ టెక్నాలజీ అనేది లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అలానే సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేయడానికి హెల్ప్ చేస్తుందని పాలసీ గుర్తు చేస్తుంది. అలానే ఫోకస్ ఆన్ మీటింగ్ పీపుల్స్ ఆస్పిరేషన్స్ త్రూ టెక్నాలజికల్ డెవలప్మెంట్. సో మనకు కావాల్సిన డే టు డే డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ టెక్నాలజీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. దెన్ ఫీచర్స్ ఏంటి, మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ లోకల్ రిసోర్సెస్. సో మనం ఏంటి, ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్ సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ చేయాలంటే లోకల్ వాటితో మనం డెవలప్ అవ్వాలి అని పాలసీ హైలైట్ చేయడం. అలానే టెక్నాలజీ అనేది సెల్ఫ్ రిలయన్స్ రావాలి. ఎలాంటి వాటిలో, ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ బయోటెక్నాలజీ. ఈ టైంకి మీరు ఒక టైం లైన్ ప్రకారం చూస్తే కనుక మనకి DRDO అనేది 1958లో ఫామ్ అయింది, ISRO అనేది 1969లో ఫామ్ అయింది. అలా మనకి ఆల్మోస్ట్ ప్రతి ఇంపార్టెంట్ సైన్స్ సెక్టర్లో రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అనేవి 1958 to 1980s మధ్యలో ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి R&D పరంగా. అంటే కంట్రీ ఆల్రెడీ కొన్ని అడుగులు ముందుకు వేసింది కాబట్టి ఉన్న వాటిని ఇంకా స్ట్రెంథన్ చేస్తూ ఎక్స్పాండ్ చేయడం ఎలా అనేది ఈ పాలసీ హైలైట్ చేయడం జరిగింది. సో ఇంపాక్ట్ ఏంటి, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇలాంటి ఫండ్ కానీ ఈ బోర్డ్ కానీ దేని కింద ఎస్టాబ్లిష్ చేశారు అది ఏ పాలసీలో భాగంగానే అడిగే ఛాన్స్ ఉంటుంది. సో టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అంటే టెక్నాలజీని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఒక ఫండింగ్ మెకానిజం అనే దానితో పాటు టిఫాక్ అంటాం. అంటే ఏంటి, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. ఈ టిఫాక్ అనే దాన్ని కూడా సెకండ్ పాలసీ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్లో మనం అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది 1983 యొక్క పాలసీ. దెన్ ఇక్కడ ఫస్ట్ చూడండి, TPS 1983 ఏం చెప్తోంది, టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్. సో ఫస్ట్ పాలసీ సైన్స్ అయితే సెకండ్ పాలసీ టెక్నాలజీతో పాటు మనకి పాలసీలతో పాటు సెల్ఫ్ రిలయన్స్ అనేది అచీవ్ చేయాలని చెప్పి అది కూడా ఇండిజినస్ టెక్నాలజీస్తో. ఎందుకంటే మనకు ఆల్రెడీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి. సో 1980sలోకి మనకి ఏమైంది, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, స్పేస్ వీటన్నిటిలో కూడా మనకి రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం, డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం, వాటిని మనం ప్రమోట్ చేయడంతో పాటు మనకి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది ఈజీ అయింది. సొసైటల్ ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్గా ఉంది, ఎవిడెంట్గా ఉందన్నమాట, రైట్. దెన్ సేలియన్ ఫీచర్స్ ఏంటి, సో టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ అచీవ్ చేయడం, దాంతోపాటు మనకి దాన్ని అచీవ్ చేయడంలో భాగంగా మనకి 2 బోర్డ్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అలానే టిఫాక్, ఈ 2 కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్
గుర్తుపెట్టుకోండి సెకండ్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ దీంతో పాటు ఏంటి, మాస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ని కూడా ఈ పాలసీ అనేది ఎక్కువ ప్రమోట్ చేసింది. దాంతోపాటు పీపుల్ సెంట్రిక్ అప్రోచ్. సో మనం ఏదైనా మెయిన్ ఫోకస్ ఏంటి, అగ్రికల్చర్ కానీ హెల్త్ కానీ డిఫెన్స్ కానీ ఇలాంటి సెక్టర్స్ మీద ఇంప్రూవ్మెంట్ అనేది టెక్నాలజికల్ డొమైన్లో కనిపించాలి అనేది కూడా ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. అలానే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా లెవరేజ్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీస్ని ఇన్వెంట్ చేయాలి అండ్ రీసెర్చ్ చేయాలి అనేది కూడా పాలసీ యొక్క ఆబ్జెక్టివ్. దెన్ ఇంపాక్ట్ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ గ్రోత్. సో కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఈ పాలసీ హెల్ప్ చేసింది. అలానే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి లైక్ ఐటీలో కూడా మనకు 1980s నుంచి ఐటీ డెవలప్ అవ్వడం, టెలికమ్యూనికేషన్స్, ఫార్మస్యూటికల్స్, డిఫెన్స్ ఇవన్నీ కూడా మీకు గుర్తుంటే మనకి జీనోమ్ వ్యాలీ అనేది హైదరాబాద్లో 1990s టైంలోనే స్టార్ట్ అయింది, రైట్. దెన్ సొసైటల్ బెనిఫిట్స్ చూస్తే కనుక హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ అనేది ఎక్కువగా బెనిఫిట్ అయింది. సో దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ అనేవి ఈక్విటబుల్గా అండ్ యాక్సెసిబుల్గా కూడా మారడం జరిగింది. దెన్ ఛాలెంజెస్ ఏంటి, సో గ్లోబల్ ఇంటిగ్రేషన్. సో మనం ఏంటి సెల్ఫ్ రిలయన్స్ అనేది అచీవ్ చేయాలి అనేది చూసాం, కానీ మనం గ్లోబల్గా ఇంటిగ్రేట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఏది టెక్నాలజికల్గా ఇన్నోవేట్ చేసినా కూడా అది ఎక్స్పోర్ట్ చేయకపోతే మనకేం బెనిఫిట్ ఉండదు. అలా మనం ఇంటిగ్రేట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యామన్నమాట. దాంతోపాటు కమర్షియలైజేషన్. సో బ్యూరోక్రటిక్ హర్డిల్స్ అనేవి మొత్తం ఆ బేస్ని మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాన్ని రియలైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేయలేదు. అలానే అన్ఈవెన్ ఇంపాక్ట్. ఈ పాలసీ యొక్క మెయిన్ ఫ్రూట్స్ అనేవి అన్నీ కూడా అర్బన్ ఏరియాస్కి మాత్రమే కన్ఫైన్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు చూసిన సెక్టర్స్ అన్నీ కూడా ఐటీ, టెలికమ్యూనికేషన్స్, ఫార్మస్యూటికల్స్ ఇవన్నీ కూడా మేజర్ అర్బన్ సిటీస్ ఆర్ అర్బన్ ఏరియాస్ చుట్టూనే ఉన్నాయి. సో దానివల్ల కూడా మనకి ఇంపాక్ట్ అనేది రూరల్ ఏరియాస్కి స్ప్రెడ్ అవ్వలేదు, అన్ఈవెన్ ఇంపాక్ట్ అనేది కనిపించింది. దెన్ నెక్స్ట్ పాలసీ ఏంటి, 2003 పాలసీ. మరి ఇక్కడ ఏంటి అంటే మనకి సైన్స్ టెక్నాలజీ రెండింటిని బ్లెండ్ చేసి ఒక పాలసీని అనౌన్స్ చేశారు విత్ ద నేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003. మరి ఇక్కడ చూస్తే కనుక రికగ్నైజేషన్ దట్ ఎస్ఎన్టీ ఎంటర్ప్రైజెస్ ఇంటర్ట్విన్ అనేది, అంటే ఫస్ట్లో సైన్స్ తర్వాత టెక్నాలజీ అనేది కంప్లీట్ అవుట్కమ్స్ని అచీవ్ చేయదు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ బ్లెండ్ చేసి మనం ఒక పాలసీ డిజైన్ చేయాలని గుర్తించి ఈ పాలసీ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటి మనకి అన్ప్రెసిడెంటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డెమోక్రటైజేషన్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది చాలా హెల్ప్ చేస్తుందని పాలసీ గుర్తు చేస్తుంది. అలానే మనకి ఫీచర్స్ చూస్తే కనుక ఎస్పెషల్లీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ R&Dలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయడంతో పాటు ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ R&D కూడా మెయిన్ థింగ్. సో ఇక్కడ ఏంటి అట్లీస్ట్ R&D అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది SNT డొమైన్లో 2% ఆఫ్ జీడీపీకి మినిమం అంత ఎలొకేషన్ ఇవ్వాలి అని కూడా పాలసీ చెప్తుంది. దాంతోపాటు SNT ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోడర్నైజ్ చేయడం, అలానే ఇన్సెంటివైజ్ చేయడం, రిటర్న్స్ అనేది సైంటిస్ట్కి రావాల్సిన ఏదైతే కొత్త కొత్త ఆవిష్కరణలు ఉన్నాయో వాటికి సంబంధించిన రిటర్న్స్ వాళ్ళకి పాస్ ఆన్ చేయడంతో ఒక ఎంకరేజ్మెంట్ లాగా పాలసీ అనేది ఇంపాక్ట్ చేసింది. దాని ఇంపాక్ట్ చూస్తే కనుక సిగ్నిఫికెంట్ రైస్ ఇన్ R&D. ఇక్కడ మనం గోల్ ఏం పెట్టుకున్నాం, 2%కి R&Dని పెంచాలి అని పెట్టుకున్నాం జీడిపి పర్సంటేజ్లో. బట్ ఎంత వరకు ట్రాన్స్లేట్ అయింది, 0.7% మాత్రమే రియలైజ్ అయింది. దెన్ రైజ్ ఇన్ ఇండియాస్ పబ్లిక్ ర్యాంకింగ్. సో మనకి మనం ఇన్నోవేషన్స్ని కానీ వీటిని మెషర్ చేయడానికి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో మన ర్యాంకింగ్ అనేది మెరుగైంది. అలానే మనకి ఇంక్రీజ్ అనేది ఇక్కడ ఇన్స్టిట్యూషనల్గా పెరిగింది అనమాట. ఇక్కడ మనకి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని ఏమంటాం SCRB అని అంటాం. ఓకే, సో SCRB అనేది ఏంటో తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇక్కడ మెయిన్గా ఏంటి మనకి ఈ 2003 పాలసీ అనేది మనం చూసాం ఆల్రెడీ. గ్లోబల్గా ఇండియాస్ ఇమేజ్ అనేది పెంచాలి, అలానే టెక్నాలజీ అనేది చూడండి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అనేది పెంచాలి అనేది ఈ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. దానికోసం ఏంటి R&D పెంచాలి, ఇన్నోవేషన్ పెంచాలి, అండ్ మన గ్రోత్ అనేది సస్టైనబుల్గా అండ్ ఈక్విటబుల్గా ఉండాలి అని కూడా ఈ పాలసీ హైలైట్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ చూస్తే కనుక మనకి 1958 పాలసీ 1983 పాలసీ ఏదైతే ఉందో దాని బ్లెండే ఈ STP 2003 అని చెప్పొచ్చు. రెండు ఫీచర్స్ని కంబైన్ చేశారు. ఇక్కడ ఏంటి నాలెడ్జ్ ఎకానమీ అనేది క్రియేట్ చేయాలి. నాలెడ్జ్ ఎకానమీ అంటే మనకి R&D చేసిన నాలెడ్జ్ ఏదైతే వస్తుందో దాన్ని యూజ్ చేసి మనం ఎకానమీని బిల్డ్ చేస్తాం అనమాట. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ విధంగా కానీ ఈక్విటబుల్ డెవలప్మెంట్ విధంగా మనం దాన్ని డెవలప్ చేస్తాం. దాన్ని ఈ నాలెడ్జ్ ఎకానమీ అని అంటాం అన్నమాట. సో ఫీచర్స్ చూస్తే ఇంక్రీస్డ్ R&D ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, రైట్. దెన్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. సో ఇందాక నేను చెప్పినట్టు SCRB అంటే సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. సో రీసెంట్ టైమ్స్లో దీన్ని మనం చేంజ్ చేయడం జరిగింది. దేని కింద మనం ఈ SCRB అనే దాన్ని దేని కింద రీప్లేస్ చేసాం ఆర్ ఏ బాడీతో రీప్లేస్ చేసామని తెలిసిన ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ నాలెడ్జ్ ఎకానమీ అనే దాన్ని క్రియేట్ చేయడం. నాలెడ్జ్ ఎకానమీ అంటే సైంటిఫిక్ టెంపర్ని పెంచి ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపిస్తూ కంట్రీని డెవలప్ చేయడాన్ని నాలెడ్జ్ ఎకానమీ అని అంటాం, రైట్. దెన్ ఇంటిగ్రేషన్ ఏంటి, STI అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రెండింటిని తీసుకురావడం జరిగింది. అలానే గ్లోబల్ కాంపిటేటివ్నెస్, ఇండియా యొక్క ఇమేజ్ అనేది గ్లోబల్ ర్యాంకింగ్స్లో పెంచడం అనేది కూడా ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్.
సో అచీవ్మెంట్స్ ఏంటి, R&D గ్రోత్ అనేది పెరిగింది, బట్ మనం 2% టార్గెట్ అనుకున్నప్పటికీ 0.7% అచీవ్ చేసాం. అలానే ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్, కొత్త రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూనే ఇన్నోవేషన్ సిస్టమ్స్ని ఎంకరేజ్ చేయడం, అలానే ఇండియాస్ యొక్క గ్లోబల్ ప్రెసెన్స్ పెంచడం కూడా ఈ పాలసీ యొక్క మెయిన్ ఇంపాక్ట్. దెన్ నెక్స్ట్ పాలసీ ఏంటి, 2013 పాలసీ. ఇక్కడ ఏం తీసుకొచ్చారు, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇన్నోవేషన్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు, కొత్తగా ఆవిష్కరణలను ఎంకరేజ్ చేస్తూ. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి 2010 to 2020 అనేది డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్గా అనౌన్స్ చేశారనమాట. దానిలో భాగంగా ఇన్నోవేషన్ అనే దాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటి, కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇన్నోవేషన్ అనే దాన్ని తీసుకొచ్చి కంట్రీని నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా మార్చడానికి పాలసీ అనేది ఎంతగానో హెల్ప్ చేసింది. సో ఇక్కడ ఏంటి, ఇండియాస్ పొజిషన్ అనేది టాప్ 5 గ్లోబల్ సైంటిఫిక్ పార్ట్స్ లో ఒకటిగా మనం చూడాలి అనేది ఈ పాలసీ యొక్క కీ ఆబ్జెక్టివ్ అనమాట. దెన్ ఫీచర్స్ ఏంటి, ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలానే ప్రైవేట్ సెక్టర్లో R&D పెంచడంతో పాటు మనకి STI అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దాన్ని సోషియో ఎకనామిక్ ప్రయారిటీస్ కింద కన్సిడర్ చేయడం కూడా ఈ పాలసీ యొక్క కీ ఫీచర్. మరి ఇంపాక్ట్ ఏంటి, ఇది కరెక్ట్గా మనకి ఇన్నోవేషన్ అనేది ప్రమోట్ చేస్తే కనుక ఖచ్చితంగా కంట్రీ అనేది డెవలప్మెంటల్లో లీఫ్ ఫ్రాగ్ చేస్తుందని పాలసీ ఇంపాక్ట్ చేసింది. అలానే లీడర్షిప్ అండ్ పార్టిసిపేషన్ అనేది గ్లోబల్ సైన్స్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్లో కూడా హెల్ప్ చేస్తుందని పాలసీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా గోల్ ఏంటి అని అడుగుతారు. సో 2013 పాలసీ యొక్క కీ గోల్ ఏంటి, టాప్ 5 సైంటిఫిక్ పార్ట్స్లో ఇండియా కూడా ఒకటిగా ఉండాలి, అది మెయిన్ గోల్. సో ఇక్కడ ఏంటి, SNT సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్ని ఎంకరేజ్ చేయడం అనేది మెయిన్ పాలసీ, రైట్. దెన్ ఇక్కడ ఏంటి, R&Dని స్ట్రెంథెన్ చేయడం, అలానే కొత్తగా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది SNT అండ్ R&D డెవలప్మెంట్స్లో కానీ మనం ఎంకరేజ్ చేయడం అనేది పాలసీ హైలైట్స్. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ని కంట్రీ యొక్క సోషియో ఎకనామిక్ గోల్స్కి వాటిని ఇంకా ఇంటర్లింక్ చేయడం కూడా ఒక ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ఏంటి, 2010 to 20 అనేది డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 21st సెంచరీని కొత్తగా మనం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్నోవేషన్ని స్పర్ చేయడానికి ఒక డికేడ్గా UN అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇన్స్టిట్యూషన్స్తో పాటు మనకి నేషనల్ ప్రోగ్రెస్కి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క రోల్ అండ్ ఇన్నోవేషన్ యొక్క రోల్ ఏంటి అనేది పాలసీ హైలైట్ చేసింది. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చూస్తే కనుక మనకి లాస్ట్ 5-year ప్లాన్ అయిన 12th 5-year ప్లాన్ 2012 to 2017 మధ్యలో ఇచ్చినప్పుడు కూడా మనకి దాంట్లో కూడా ఫోకస్ అనేది R&D మీదే ఉంది, రైట్. దాంతోపాటు స్టేట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనే దాన్ని పెంచడం. స్టేట్ లెవెల్ టెక్నాలజీస్ అంటే గవర్నమెంట్ లెవెల్లో టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ని ప్రైవేట్తో పాటు మనం సైన్ చేసి కొత్తగా ఇన్నోవేషన్స్ని టెక్నాలజీని పెంచడం కూడా పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో ఇది 4th పాలసీ సిరీస్లో. కానీ ఈ 4th పాలసీలో ఏంటి, మనం ఇన్నోవేషన్ అనే దాన్ని మెయిన్ గోల్స్ అచీవ్ చేయడానికి కీగా పెట్టడం జరిగింది. సో సిగ్నిఫికెన్స్ ఏంటి, కంట్రీ అనేది ఇన్నోవేషన్ వైపు ఆర్ ఇన్నోవేషన్ డ్రివెన్ గ్రోత్ వైపు వెళ్ళడానికి కారణం. అలానే మనకి సినర్జెటిక్ అప్రోచ్ అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ వీటన్నిటిని కలిపి మనం అచీవ్ చేయడం జరిగింది, రైట్. దెన్ మనకి నెక్స్ట్ ఏంటి, డ్రాఫ్ట్ పాలసీ అనేది 2020లో తీసుకొచ్చారు. మరి దీంట్లో కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అనే నేమింగ్ ఉంది. సో దీంట్లో చూస్తే కనుక మనకి 10 key ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. మన 10 key ఆబ్జెక్టివ్స్ ఏంటనే చూద్దాం ఒక్కొక్కటి. సో ఫస్ట్ ఏంటి, ఆత్మనిర్భర్ భారత్. సో సెల్ఫ్ రిలయన్స్ అనేది అచీవ్ చేయాలి టెక్నాలజీ పరంగా. సో మనం డిఫెన్స్ ఇంపోర్ట్స్లో కానీ లేకపోతే స్పేస్లో కానీ మనం ఓన్గా, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ విషయంలో చూస్తే కనుక క్రయోజెనిక్ ఇంజిన్ అనేది రష్యా నుంచి మనం తీసుకున్నాం, దాన్ని మనం GSLV అనేవాళ్ళం. బట్ దాంట్లో అలా కాకుండా మన ఓన్ క్రయోజెనిక్ డెవలప్ చేసుకున్న లాంచ్ వెహికల్ Mark 3గా దాన్ని మార్చుకున్నాం. ఇలాంటి వాటన్నిటిని ఎంకరేజ్ చేయాలి అనే దానికి పాలసీ మెయిన్ ఇన్స్పిరేషన్ అనమాట. సో తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ అనేది, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అనేది కూడా అంటే పీపుల్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఇంట్రెస్ట్ పెంచుతూ దాని నుంచి బెటర్ అవుట్కమ్స్ తెచ్చేలా ఈ పాలసీ హెల్ప్ చేసింది. సో ఇక్కడ చూస్తే ఇన్వెస్ట్మెంట్ గోల్స్. సో కంప్లీట్గా మనకి ఈక్వలెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి R&D ఎస్పెషల్లీలో ఎక్స్పెరిమెంట్స్తో పాటు ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనే పాలసీ హైలైట్ చేసింది. అలానే గ్లోబల్గా ఇండియా కాంపిటేటివ్నెస్ అనేది SNT డొమైన్లో పెంచాలి అనేది కూడా పాలసీ ఆబ్జెక్టివ్. మరి ఒకసారి ఫీచర్స్ చూద్దాం క్విక్గా. సో ఏంటి, డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అంటే మనకి పీపుల్స్కి దగ్గరగా ఆర్ పీపుల్ డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం, అలానే ఇంక్లూజివ్గా దీన్ని మార్చడం కూడా పాలసీ యొక్క కీ ఫీచర్. దెన్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అబ్జర్వేటరీ అనేది కూడా క్రియేట్ చేశారు. ఇది అబ్జర్వేటరీ ఏంటి, ఒక రెపాజిటరీ అనమాట. ఇది ఓపెన్గా సెంట్రలైజ్డ్గా మెయింటైన్ చేయడం జరిగింది, ఒక డేటాబేస్ లాగా. ఓపెన్గా పెట్టడం వల్ల ఏమవుతుంది, అందరూ యాక్సెస్ చేసే విధంగా దీన్ని
ఎనేబుల్ చేశారు. దాని తర్వాత మనకి ఒక ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్ కూడా, అంటే అందరికీ సైంటిఫిక్ డేటా యాక్సెస్ ఉండే విధంగా అది ఫేర్గా, అంటే ఫైండబుల్, యాక్సెసిబుల్, ఇంటరాపరబుల్ అండ్ రీయూజబుల్ ఉండే విధంగా దీన్ని మార్చడం జరిగింది. అలానే ఇది డెడికేటెడ్ పోర్టల్ కూడా క్రియేట్ చేశారు. సో దాని పోర్టల్ నేమ్ ఏంటి, INDSTA, అంటే ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్కైవ్ ఆఫ్ రీసెర్చ్ అనే దాని పోర్టల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. దెన్ ఇన్క్లూజివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఆర్ ఎడ్యుకేషన్. దీంట్లో ఏంటి, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ని, ఎస్పెషల్లీ టీచర్ లెర్నింగ్ సెంటర్స్ని, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో మనకి కొత్తగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని అనౌన్స్ చేయడం, కామన్ సర్వీస్ సెంటర్స్ని ప్రమోట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ పాలసీలో చేశారు. తర్వాత అలానే ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా ఈ పాలసీ ఇంపార్టెంట్గా హైలైట్ చేసింది. సో సెపరేట్గా STI బడ్జెట్ ఇవ్వడం, దాంతోపాటు STI డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని కూడా క్రియేట్ చేయాలని కూడా ఈ పాలసీ హైలైట్ చేయడం జరిగింది. దెన్ ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో మనకి జనరల్గా ఏంటి, ఎడ్యుకేషన్ అనేది మనకి జనరల్గా లోకల్ లెవెల్లో ఉండడం వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవన్నీ ఇంగ్లీష్లో కానీ హయ్యర్ లాంగ్వేజెస్లో ఉంటే ఆ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. సో ఒక్కొక్కసారి మనకి ఐడియా ఉన్నప్పటికీ కూడా కరెక్ట్గా మనం ట్రాన్స్లేషన్ చేసుకోలేకపోవడం వల్ల కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. అలాంటి వాటి కోసం ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ అనేది ప్రమోట్ చేశారు. సో దానివల్ల బెటర్ అవుట్పుట్స్ వచ్చే విధంగా, గ్రాస్ రూట్ లెవెల్లోనే ఇన్నోవేషన్స్ ఉండే విధంగా, IPR ఎస్పెషల్లీ పేటెంట్స్ విషయంలో, అండ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ ఉండే విధంగా, ఇండిజినస్ డెవలప్మెంట్తో పాటు మనకి ఇక్కడ ఏంటి, స్ట్రాటజిక్ టెక్నాలజీ బోర్డ్ అనే దాన్ని కూడా క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఇంక్లూసివిటీ అంటే ఈ ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏవైతే ఉంటాయో సైన్స్ నుంచి అవందరికీ ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే విధంగా, అలానే ఎవరికి, ఉమెన్, మార్జినైజ్డ్ సెక్షన్స్ కానీ LGBTQ కమ్యూనిటీస్ వీళ్ళందరికీ వచ్చే విధంగా చేశారు. అలానే ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్ కూడా, అంటే ఇప్పటివరకు మనం ఇండియా ఇంతకుముందు గ్లోబల్ లెవెల్లో ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో ఇంకా ముందుకు వెళ్ళాలి అనేది కూడా పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో దీంట్లో భాగంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ని కూడా ప్రపోజ్ చేశారు. దాంట్లో మనకి పాలసీ రిలేటెడ్ మ్యాటర్స్ని డిసైడ్ చేస్తారు. సో ఈరోజు ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ STP 2003 టు సపోర్ట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్. సో 2003 పాలసీ కింద ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్ ఏంటి అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, APPSC ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో STP పాలసీస్ ఏవైతే ఉన్నాయో, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ 5 పాలసీస్ ఉన్నాయి. 58, 1983, 2003, తర్వాత 2013, 2020. ఈ 5 పాలసీస్ యొక్క కీ ఫీచర్స్ ఏంటనేది ఈ వీడియోలో చూడటం జరిగింది. ఈ వీడియోకి సంబంధించిన PDF అనేది ఎడిట్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్ ఏకమ్ IAS అకాడమీ ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సాటర్డే సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే PDF ఉంటుందో అది కూడా కొంతమంది అడుగుతున్నారు. ఆ PDF కూడా మీకు ఓపెన్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఏకమ్ IAS ఉందో దాంట్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇవి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.